నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం। బాపట్లో నిర్వహించిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద రైతులకు 2 విడత ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి। కుటుంబ సభ్యుల మధ్య వివాదం, అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి। ఘటనపై విచారణ చేపట్టిన వేటపాలెం పోలీసులు। బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ను కలిసిన చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్। చీరాల నియోజకవర్గంలోని సముద్ర తీర ప్రాంతాలలో ముంతా తుఫాన్ ప్రభావంతో పూర్తిగా దెబ్బతిన్న కల్వర్ట్లను యుద్ధ ప్రతిపాదికన మరమ్మతులు చేయాలని వినతి। జిల్లా కేంద్రమైన బాపట్ల రైతు సేవా కేంద్రం సముదాయంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద రైతులకు 2 విడత ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్లతో కలిసి జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యమని జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు। జిల్లా కేంద్రమైన బాపట్ల రైతు సేవా కేంద్రం సముదాయంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద రైతులకు 2 విడత ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్లతో కలిసి జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ రైతుల తలసరి ఆదాయం పెంచడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమన్నారు। సాగు చేసుకుంటున్న ప్రతి రైతుకు రాయితీపై విత్తనాలు పంపిణీ చేస్తామన్న మంత్రి 90% రాయితీపై బిందు సేద్యం పరికరాలు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు। ప్రకృతి వ్యవసాయంతో పర్యావరణ పరిరక్షణతో పాటుగా అధిక ఆదాయం వస్తుందన్నారు। ప్రభుత్వం అందించే రైతులు ఉపయోగించుకోవాలన్నారు। వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చడమే ఈ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమన్నారు। సౌజన్యంతో రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమానికి ఏమి శ్రీకారం చుట్టింది, దానికి 2వ విడత ఈరోజు గౌరవ ప్రధానమంత్రి వర్యులు తమిళనాడులో కోయంబత్తూరులో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడితే, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కడప జిల్లాలో ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు। ఒక విజన్తో ముందుకు తీసుకెళ్తున్నటువంటి మహాన్ వ్యక్తులు। ఇందులో మన జిల్లాకి 1,60,441 రైతులకి ఈ యొక్క లాభాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది। మొత్తం 107 కోట్ల రూపాయలు। అదే మొత్తం రాష్ట్రం చూసుకుంటే దాదాపు 3,100 కోట్ల రూపాయల ఒక ఆర్థిక సహాయం ఈ యొక్క మంచి పథకంతో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అన్ని రైతులకి, అర్హత ఉన్న రైతులకి ఈరోజు అందరికీ అందిస్తున్నాం। అన్నదాత సుఖీభవ 2వ విడత పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసిన మిత్రులు, మీ అందరి ప్రీతమ నాయకుడు, గౌరవ శాసనసభ్యులు, అన్నిటికంటే కూడా ముందు ఒక మంచి రైతు, ప్రోగ్రెసివ్ ఫార్మర్, సేంద్రియ వ్యవసాయాన్ని, అదేవిధంగా అక్వాకల్చర్లో నిష్ణాతులు ఆయన నరేంద్ర వర్మ గారికి, మన జిల్లాని చాలా సమర్థవంతంగా ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా అన్ని వర్గాల మనసు చూడగొనుకున్న మన కలెక్టర్ గారు వినోద్ గారు, అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, చేసిన రైతు సోదరికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు। కానీ ముఖ్యమంత్రి గారి స్పీచ్ అన్నారు, ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టడం చాలా, ఈ కార్యక్రమంలో మిమ్మల్ని అందరూ కలుసుకుంటాం చాలా గౌరవంగా నేను భావిస్తా ఉన్నాను। ఎందుకంటే వ్యవసాయ రంగంలో బాపట్లకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది। వ్యవసాయ రంగంలో రీసెర్చ్ కానివ్వండి,
అనేక వంగడాలని కనుక్కోవటంలో కానివ్వండి, రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకి పరిష్కారం చూపించడంలో కానీ మన యూనివర్సిటీ ఏదైతే ఉందో మరి అది చాలా ప్రముఖ పాత్ర వహించిన విషయం మనకు తెలిసిందే. ఎందుకంటే క్యాజునట్స్ రీసెర్చ్ సెంటర్ కానివ్వండి, ప్రైడీ రీసెర్చ్ సెంటర్ కానివ్వండి, బయోటెక్నాలజీ కానివ్వండి, ఫుడ్ ప్రాసెసింగ్, ఇటువంటి 5 రకాల రంగాల్లో మరి ఇక్కడి నుంచి రీసెర్చ్ జరుగుతున్న విషయం మనకు కూడా తెలిసిందే. ఓ కుటుంబంలో తలెత్తిన చిన్నపాటి వివాదం కాస్త దాడుల వరకు దారి తీయడంతో ఈ దాడులలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన వేటపాలెంలో చోటు చేసుకుంది. కాగా ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఓ కుటుంబంలో తలెత్తిన చిన్నపాటి వివాదం కాస్త దాడుల వరకు దారి తీయడంతో ఈ దాడిలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన వేటలపాలెంలో చోటు చేసుకుంది. కాగా ఘటనపై పోలీసుల విచారణ చేపట్టారు. స్థానికుల వివరాల మేరకు వేటపాలెం గ్రామానికి చెందిన భర్త భార్యల మధ్య జరిగిన వివాదంలో ఇరు వర్గాల బంధువులు తీవ్ర ఘర్షణలు చోటు చేసుకోగా ఈ ఘర్షణలో భర్తపై దాడి చేసినట్లు సమాచారం. దాడిలో తీవ్ర గాయాలకు గురైన వ్యక్తి అక్కడికక్కడే కుప్పకూలిపోగా ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం మృతదేహాన్ని ఒంగోలు ఆసుపత్రికి తరలించే క్రమంలో సమాచారం అందుకున్న పోలీసులు యువకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. చీరాల నియోజకవర్గంలోని సముద్ర తీర ప్రాంతాలలో దెబ్బతిన్న కల్వర్ట్లను యుద్ధ ప్రతిపాదకన మరమ్మతులు చేపట్టాలని కోరుతూ మంగళవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ను చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కలిసి సమస్య తీవ్రతను వివరించడంతో పాటుగా వినతి పత్రాన్ని అందజేశారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ను బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో చీరాల నియోజకవర్గంలోని సముద్ర తీర ప్రాంతాల్లో మోంతా తుఫాను ప్రభావంతో పూర్తిగా దెబ్బతిన్న ఓడరేవు, రామాపురం, పొట్టి సుబ్బాయిపాలెం, కటారివారిపాలెం తదితర ప్రాంతాల్లో కల్వర్టును నేటికి మరమ్మతులు చేయకపోవడంపై జిల్లా కలెక్టర్ కు ఆమంచి వినతి పత్రం అందించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మీడియాతో మాట్లాడారు. మోంతా తుఫాను ప్రభావంతో కల్వర్ట్లు పూర్తిగా దెబ్బతినడం వల్ల తీర ప్రాంతంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందన్నారు. తద్వారా స్థానికంగా ఉన్న అంతర్గత రోడ్లు దెబ్బతినడం ద్వారా 6 గ్రామాలకు చెందిన సుమారు 20,000 మత్స్యకారులు ఉపాధి కోసం నిమిత్తం మత్స్యకార గ్రామాలకు వెళ్లేందుకు రాకపోకలు పూర్తిగా స్తంభించాయన్నారు. ఇక ఇదే క్రమంలో ఈ ప్రభావం పర్యాటక రంగం పైన తీవ్ర ప్రభావం చూపుతుందన్న ఆమంచి ప్రతి వారం వారాంతపు సెలవుల్లో సుమారు 30,000 మంది పర్యాటకులు చీరాల పరిసర ప్రాంతాల్లోని తీరంలోని రిసార్ట్స్ కు వచ్చి వెళ్తుంటారన్నారు. ఈ కారణంగా పర్యాటకుల రాకపోకలపై ప్రభావం చూపుతుందన్నారు. తద్వారా అటు మత్స్యకారులతో పాటుగా పర్యాటక రంగంని నమ్ముకొని జీవనం సాగిస్తున్న అనేక మంది ఉపాధి కోల్పోయే పరిస్థితి లేకపోలేదన్నారు. తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న కల్వర్ట్లను పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టేందుకు సమయం పట్టే క్రమంలో వీలైనంత త్వరగా దెబ్బతిన్న కల్వర్ట్లను యుద్ధ ప్రాతిపదికన తాత్కాలికంగానే సరే మరమ్మతులు చేపట్టాలని కోరారు. కాగా సమస్య తీవ్రతను కలెక్టర్ కు వివరించిన క్రమంలో కలెక్టర్ సైతం సానుకూలంగా స్పందించారని తెలిపారు ఆమంచి. ఇక ఇదే క్రమంలో వేటపాలెం మండలం దేశాయిపేట పంచాయతీలోని సిలోన్ కాలనీ వాసుల సమస్యను సైతం కాలనీ వాసులతో కలిసి కలెక్టర్ ని విన్నవించారు. గత కలెక్టర్ 2 ఎకరాల భూమిని సిలోన్ కాలనీలో నివాసం ఉండే కాలనీ వాసులకు కేటాయించగా పక్కన ఉన్న విద్యుత్ ఉప కేంద్రం విద్యుత్ అధికారుల స్థలం తమదంటూ ఇబ్బందులకు గురి చేస్తున్న విషయాన్ని కాలనీ వాసులతో కలిసి కలెక్టర్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో చీరాల వేటపాలెం జెడ్పీటీసీ సభ్యులు ఆకురాతి పద్మిని, బండ తిరుమల దేవి తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా చీరాల తీర ప్రాంతంలో ఉన్నటువంటి 11 కిలోమీటర్ల రోడ్డు 6 చోట్ల బ్రీచ్ అవటం జరిగింది. తద్వారా 20,000 మంది మత్స్యకారులు ఏదైతే 6 గ్రామాల్లో నివసిస్తున్నారో వాళ్ళ జీవనానికి వాళ్ళు తీసుకొచ్చినటువంటి సముద్ర ఉత్పత్తులు, చేపలు, రొయ్యలు, ఎండ్రకాయలు, ఇతరాలు అమ్ముకోవటానికి ఇంటర్నల్ ట్రాన్స్పోర్టేషన్ దెబ్బతిన్నందువల్ల చాలా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. అలానే ఆ రోడ్డు వచ్చిన తర్వాత, చీరాల రోడ్డు వచ్చిన తర్వాత వాడరేవు, రామాపురం బీచ్ రాష్ట్రంగా అది దేశవ్యాప్తంగా ఎంత పెద్ద ఎత్తున ప్రాచుర్యం పొంది టూరిజం డెవలప్ అయిందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. తద్వారా చీరాల ప్రాంతంలో 1000 మందికి ఉపాధి వస్తే ఇవాళ అది ప్రశ్నార్థకంగా మారింది. 20 రోజులు అవుతుంటే మోందా తుఫాన్ వచ్చి అయిపోయి ఎమర్జెన్సీ వర్క్ కింద దాన్ని టేకప్ చేయాలి కదా. ఒక 10 లక్షలు ఖర్చు పెడితే 6 గోళ్లు బూడ్చి ఆ పక్కకి వెళ్ళిపోయినటువంటి తూములు వేసి గ్రావెల్ వేస్తే పర్మనెంట్గా గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి తర్వాత 3 నెలలకు 6 నెలలకు చేసుకోవచ్చు. అలా చేయనందువల్ల 1000 మంది మత్స్యకారులు, స్థానికంగా ఉన్నటువంటి రిసార్ట్స్లో పనిచేసే వర్కర్స్, స్టాఫ్, అలానే ప్రతి వారం నిత్యం వారానికి 30,000 మంది టూరిస్టులు వస్తుంటే వాళ్ళు రానందువల్ల మా చీరాల ప్రాంతానికి రామాపురం, వాడరేవు, పొట్టిసుబ్బాయిపాలెం, కటారివారిపాలెం ఈ బీచ్లకి
అక్కడ గండ్లు పడిపోయినాయి, సముద్రం దెబ్బతినిపోయింది, చెడ్డ పేరు వస్తే ఈ స్థాయికి రావడానికి 15 సంవత్సరాలు పట్టింది. చెడ్డ పేరు ఒక రోజులో వస్తుంది. మళ్ళా పర్యాటకులు రావడం ఆగిపోతే ఇక్కడ పెద్ద ఎత్తున మళ్ళా ఉపాధి అవకాశాలు కూడా దెబ్బతినేదానికి అవకాశం ఉంది. ఆ రోడ్డు వచ్చినందువల్ల, టూరిజం వచ్చినందువల్ల రిసార్ట్స్లో అక్కడ జరిగే యాక్టివిటీస్, వర్కర్స్ కానీ, స్టాఫ్ కానీ, అలానే ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఎవరైతే ఆటోలు, కార్లు, వచ్చినటువంటి టూరిస్టులు హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ కొనేదానికి బుటిక్స్ వచ్చి వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా చీరాల ప్రాంతంలో అది ఎంప్లాయ్మెంట్ చూపెడుతుంది. అది దెబ్బతింది. ఈ విషయాన్ని నేను కలెక్టర్ గారికి దృష్టికి తీసుకొచ్చి ఎమర్జెన్సీ బేసిస్లో దాన్ని రిస్టోర్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడానికి ఈరోజు రావడం జరిగింది. కలెక్టర్ గారు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. చీరాల NR&PM హైస్కూల్ క్రీడా మైదానంలో బుధవారం చీరాల సబ్ డివిజన్ పరిధిలోని 12 పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించే హోంగార్డులకు పెరేడే నిర్వహించారు. కాగా హోంగార్డ్ పెరేడేను జిల్లా రిజర్వ్డ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ పరిశీలించారు. హోంగార్డుల సంక్షేమానికి పోలీస్ శాఖ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని బాపట్ల జిల్లా రిజర్వ్డ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ అన్నారు. చీరాల NR&PM హైస్కూల్లో క్రీడా మైదానంలో బుధవారం చీరాల సబ్ డివిజన్ పరిధిలోని 12 పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించే హోంగార్డులకు పెరేడే నిర్వహించారు. కాగా హోంగార్డ్ పెరేడేను జిల్లా రిజర్వ్డ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయా పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించే హోంగార్డులు క్రమశిక్షణతో మెలుగుతూ పోలీస్ శాఖకు మంచి పేరు తేవాలన్నారు. జిల్లా ఎస్పీ ఉమా మహేశ్వర్ హోంగార్డుల ఆరోగ్యమై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలోనే ఇప్పటికి వరకు హోంగార్డుల కుటుంబాలకు ఉచిత వైద్య శిబిరాలు సైతం నిర్వహించామన్నారు. ప్రతి ఒక్కరూ విధులకు హాజరయ్యే క్రమంలో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. చీరాల మున్సిపల్ హై స్కూల్లో హోంగార్డ్ సిబ్బంది అందరికీ కూడా చీరాల సబ్ డివిజన్ వారికి పెరేడ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ పెరేడ్లో వాళ్ళు పోలీస్ ఫోర్స్లో యొక్క డిసిప్లిన్ ఉండాలి. అట్లాగే రోడ్ సేఫ్టీ వారోత్సవాల్లో భాగంగా రోడ్ సేఫ్టీకి సంబంధించి అందరూ కూడా వాళ్ళ ఆఫీస్కి హెల్మెట్లో రావాలని మా జిల్లా ఎస్పీ గారు బి ఉమామహేశ్వర IPS గారు చెప్పినందువల్ల ఈ పెరేడ్లో వాళ్ళకి అది ముఖ్యంగా చాలా గట్టిగా చెప్పడం జరిగింది. బండి మీద కంపల్సరీగా హెల్మెట్ వాడాలి చెప్పడం జరిగింది. అట్లాగే మా గౌరవనీయ జిల్లా ఎస్పీ గారు బి ఉమామహేశ్వర IPS గారు హోంగార్డ్ సిబ్బంది మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తున్నారు. అట్లాగే వాళ్ళ వెల్ఫేర్ భాగంలో వాళ్ళ వెల్ఫేర్కి సంబంధించి ఈ మధ్యకాలంలో మెడికల్ చెకప్స్ కండక్ట్ చేయడం జరిగింది. టోటల్గా మా దగ్గర 314 మంది హోంగార్డ్ సిబ్బంది ఉన్నారు. దానిలో 300 సిబ్బంది వరకు కూడా ఈ చెకప్స్కి అటెండ్ అయ్యారు. 35 మందికి మోడరేట్గా ఉంది. అట్లాగే డయాబెటిక్ ప్రొఫైల్లో 56 మందికి మోడరేట్గా ఉంది. అలాగే లివర్ ప్రొఫైల్, కిడ్నీ ప్రొఫైల్లో ఇద్దరిద్దరు చొప్పున సిబ్బందికి కొంచెం మోడరేట్గా ఆరోగ్యం ఉందని తెలిసింది. సో ఈ చెకప్స్ కండక్ట్ చేయడం వల్లే ఈ వివరాలన్నీ మాకు తెలిసాయి. అలాగే పోలీస్ శాఖ కూడా ఆంధ్రప్రదేశ్ పోలీస్ హెల్త్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే యాప్ ద్వారా నిరంతరం పోలీస్ సిబ్బంది యొక్క హెల్త్ని ట్రాక్ చేయడం జరుగుతుంది. చీరాల కొత్తపేట ప్రధాన రహదారి మరమ్మతు పనులు త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం రహదారి వద్ద దళిత బహుజన పార్టీ జిల్లా నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు. చీరాల కొత్తపేట ప్రధాన రహదారి నెలలు గడుస్తున్న మరమ్మతు పనులు పూర్తి చేయకపోవడం సరికాదని పలువురు దళిత బహుజన పార్టీ నేతలన్నారు. చీరాల కొత్తపేట ప్రధాన రహదారి మరమ్మతు పనులు త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం రహదారి వద్ద దళిత బహుజన పార్టీ జిల్లా నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ చీరాల నుంచి ఒంగోలుకు వెళ్లే ప్రధాన రహదారి కావడంతో పాటు ప్రభుత్వ హాస్పిటల్, పలు ప్రైవేట్ వైద్యశాలకు వెళ్లే ప్రజలకు రాకపోకలు సాగించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారిని వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో చేయాలని కోరారు. ఇక ఈ కార్యక్రమంలో అల్తాఫ్ శ్రీను, నాగూరు రహమతుల్లా ఆలీ తదితరులు పాల్గొన్నారు. ఈ రోడ్డు చూడండి, మన చీరాల పట్టణంలోనే మెయిన్ రోడ్డు ఇది. ఇటు అటు కొత్తపేట, ఇటు చీరాల ఎంతోమంది ఉద్యోగస్తులు కూలీ నాలు చేసి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇటు పక్క హాస్పిటల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి. అయినా ఈ రోడ్డు పూర్తి అవ్వకపోవడం చాలా బాధాకరం. అక్కడ పెద్ద మనకి పోలవరం ప్రాజెక్టు రెడీ అవుతూ ఉంటే ఇది రెడీ అవ్వకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే గత ప్రభుత్వంలో జరిగిన అన్ని అక్రమాలు, అన్యాయాలు మీకు తెలిసిన విషయమే. గత ప్రభుత్వం అంతా కాంట్రాక్టులు అంతా ప్రజల సొమ్మంతా స్వాహా చేశారు. వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ రోడ్డు చూడండి, ఇంతవరకు గత 5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు మన ప్రజాప్రభుత్వం వచ్చింది. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మన
చీరాల పెద్దలు గౌరవనీయులు ప్రజల పార్టీ ప్రతినిధి మన చీరాల అభివృద్ధి ప్రదాత మన గౌరవనీయులు మన చీరాల ఎమ్మెల్యే మండయ్య గారు కూడా అసెంబ్లీలో చర్చించి దీనిపై బడ్జెట్ సాంక్షన్ తీసుకొచ్చారు. అయినా దీనిపై అధికారులు ఇంతవరకు స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయం. వెంటనే డీఈ గారు స్పందించాలి. అలాగే మన మున్సిపల్ చైర్మన్ గారు అట్లా కమిషనర్ గారు స్పందించి రోడ్డుని వెంటనే పూర్తి చేస్తే, ఎందుకంటే ఇటు రాకపోకలు 24 గంటలు పేద నిరుపేదలు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, హాస్పిటల్స్ ఉన్నాయి. ఇక్కడ చాలామంది ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. రాత్రిపూట బండ్లు కూడా గుర్తులో చాలా మందికి దెబ్బలు తగులుతున్నాయి. దీనిపై కూడా వెంటనే అధికారులు స్పందించి ఈ రోడ్డు మరమ్మతులు వెంటనే చేసి ఈ రోడ్డుని క్లియర్ చేసి ఇవ్వాల్సిందిగా మా దత్తపల్లి పార్టీ డిమాండ్ చేస్తూ, ఎందుకంటే మిత్రులారా చీరాల జాతీయ రహదారి సమీపంలో ప్రసాద్ నగరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న 3 యువకులు తీవ్ర గాయాలపైన ఘటన బుధవారం చోటు చేసుకుంది. కాగా ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనాలు ఢీకొని 3 యువకులకు తీవ్ర గాయాలైన ఘటన చీరాల జాతీయ రహదారి సమీపంలో ప్రసాద్ నగరం వద్ద చోటు చేసుకుంది. బాధితుల వివరాల మేరకు చీరాల పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలకు చెందిన యువకులు ప్రసాద్ నగరం సమీపంలో జాతీయ రహదారి వెంట మార్చిన్లో స్నేహితుల కోసం ద్విచక్ర వాహనంపై ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో వేటపాలెంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్న 3 యువకులు ద్విచక్ర వాహనంపై వచ్చి రోడ్డు వెంట ఉన్న ద్విచక్ర వాహనాన్ని వేగంగా కొట్టేశారు. ఇక ప్రమాదంలో ఇంటర్మీడియట్ విద్యార్థులలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన మరో 2 యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా ప్రమాదంలో గాయాల పాలైన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై అవుట్ పోస్ట్ పోలీసులు వివరాలు సేకరించారు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం. బాపట్లో నిర్వహించిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద రైతులకు 2 విడత ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి. కుటుంబ సభ్యుల మధ్య వివాదం, అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి. ఘటనపై విచారణ చేపట్టిన వేటపాలెం పోలీసులు. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ను కలిసిన చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్. చీరాల నియోజకవర్గంలోని సముద్ర తీర ప్రాంతాలలో ముంతా తుఫాన్ ప్రభావంతో పూర్తిగా దెబ్బతిన్న కల్వర్ట్లను యుద్ధ ప్రతిపాదికన మరమ్మతులు చేయాలని వినతి. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.